నమస్తే ఏపీ న్యూస్ కు స్వాగతం. అల్లు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి లోత రామారావు సోమవారం నామినేషన్ కార్యక్రమానికి 11 మండలాల నుండి మండలం నాయకులు భారీగా కార్యకర్తలు ప్రజలు ఉదయం నుంచే ఆయా గ్రామాల నుండి మండల కేంద్రం రంపచోడవరం చేరుకుని అక్కడి నుండి బయలుదేరారు. మారుమూల గ్రామాల నుండి సైతం జనం కదిలి వెళ్లారు. అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మొత్తం ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. నామినేషన్ వేసిన తర్వాత కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కుమ్ము డాన్స్ జరిగిన గిరిజన నృత్యాలు చేస్తూ రంపచోడవరం పొరవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం మీటింగ్ ఏర్పాటు చేసి సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సిపిఎం పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతుందని, ముంపు మండలాలు ఎన్ని సంవత్సరాలకి ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకునే నాథుడు లేరని, కావున సిపిఎం పార్టీ అభ్యర్థి వాతావరణాలు గెలిపించుకుంటే సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపినట్లుగా ఉంటుందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేయటకు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ప్రాంతం 11 మండలాలు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2 భాగాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకటి రంపచోడవరం 7 మండలాలు, మరొకటి పోలవరం నిర్వాసితుల మండలాలు అయినటువంటి 4 మండలాలు. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పటికే సిపిఎం పార్టీ నిరంతరం వాటి నిర్వాసితుల కోసం, నిర్వాసితుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. పోలవరం ఇప్పుడున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పోలవరం నిర్వాసితుల ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నాయి తప్పితే నిర్వాసితుల కోసం ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పార్టీలు ఒక సిపిఎం పార్టీ మాత్రమే పోలవరం ప్రాజెక్టు కట్టి ఊర్లు ముంచుతున్నారు తప్పితే నిర్వాసితులకు రావాల్సినటువంటి ప్యాకేజ్ కానీ, R&R కానీ, నిర్వాసితులకు
ఇల్లు కానీ నిర్మించకుండా మీరు ఎట్లా కడతారని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద పాదయాత్ర చేసినటువంటి పార్టీ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ. నీ పోలవరం ప్రాజెక్ట్ అంతే గట్టు కాదు, పోలవరం నిర్వాసితులు అనేసి ఈరోజు ఢిల్లీలోనే నిరూపించినటువంటి రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ. అందుకే ఆ ప్రాంతంలో నిర్వాసితులు 2.5 లక్షల మంది ముంచుతున్నారు. అట్లా ఈ ప్రాంతంలో 7 మండలాల్లో ఇప్పటికి అభివృద్ధి కాకుండా ఉన్నటువంటి మండలాలు 7 మండలాలు. ఒక్కొక్క మండలానికి 60 నుంచి 90 గ్రామాలు ఉంటాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క గ్రామానికి సంవత్సరం ఒక గ్రామం అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి 90 గ్రామాలు కూడా అభివృద్ధి చెందేవి. కానీ అభివృద్ధి విషయంలో పట్టించుకోరు. ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గెలవటం, తర్వాత వాళ్ళ సంపాదన కోసం పనిచేశారు తప్పితే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పనిచేయలేదు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం పనిచేయలేదు. ఈ ప్రాంతంలో చెక్ డ్యాముల కోసం పనిచేయలేదు. ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువత కోసం, ఉద్యోగుల కోసం పనిచేయలేదు. సిపిఎం పార్టీ ఇప్పటికే ఈ అన్నిటి కోసం ఉద్యమం చేస్తూ ఉంది. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే కనుక ఈ ప్రాంతంలో ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత వైద్యం కోసం, ఈ ప్రాంతంలో ప్రతి పంచాయతీకి సాగునీరు అందించే దాంట్లో కృషి చేస్తామని తెలియజేస్తూ నా పేరు లోతా రామారావు, సిపిఎం పార్టీ అభ్యర్థి.